కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆయన టార్గెట్ గా గన్తో కాల్పులు జరిగాయి. ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు గాలి జనార్దన్ రెడ్డిపై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి గన్మెన్ తుపాకీ లాక్కుని 2 రౌండ్లు కాల్పులు జరిపాడు సతీష్ రెడ్డి. దీంతో వెంటనే పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఒకరు మృతి చెందారు. సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరు హాస్పిటల్కి తరలించారు. బళ్ళారిలో ఫ్లెక్సీ వివాదం తుపాకీ కాల్పుల వరకు వెళ్లింది. మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణకు ఫ్లెక్సీలు కడుతూ ఉండగా వివాదం చెలరేగింది. వాల్మీకి ఫ్లెక్సీలు కడుతూ ఉండగా వద్దని వారించారు గాలి అనుచరులు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. రాత్రి బళ్ళారిలో కాల్పులు జరిగాయి. దీంతో క్షణక్షణం భయంతో ఉన్నారు స్థానికులు. బ్యానర్ల తొలగింపు విషయంలో బళ్ళారిలో జరిగిన ఘర్షణ చెయ్యి దాటిపోవడంతో భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో యువకుడు రాజశేఖర్ మరణించాడు. దీంతో బళ్ళారిలో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాలి జనార్దన్ రెడ్డి, సతీష్ రెడ్డి వర్గీయులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ పరిణామాలతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి రాత్రి ఘటనా స్థలానికి చేరుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. దీంతో మరోసారి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. అదే సమయంలో రాళ్లు, బీరు సీసాలు కూడా విసురుకున్నారు. రాళ్లు, బీరు సీసాల దాడి నుంచి తప్పించుకోవడానికి పోలీసులు పరుగులు తీశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎస్పీ ఆదేశాలతో గాల్లోకి కాల్పులు జరిపారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆయన టార్గెట్ గా గన్తో కాల్పులు జరిగాయి. ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు గాలి జనార్దన్ రెడ్డిపై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి గన్మెన్ తుపాకీ లాక్కుని 2 రౌండ్లు కాల్పులు జరిపాడు సతీష్ రెడ్డి. దీంతో వెంటనే పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఒకరు మృతి చెందారు. సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరు హాస్పిటల్కి తరలించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? స్వాతి, బళ్ళారి కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో వాల్మీకి విగ్రహ ఏర్పాటు ఉద్రిక్తతకు దారితీస్తుందని చెప్పొచ్చు. వాల్మీకి విగ్రహం సంబంధించి రేపు విగ్రహ ఆవిష్కరణ ఉంది. దీనికి సంబంధించి నిన్న అర్ధరాత్రి ఏదైతే ఉందో గాలి జనార్దన్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యానర్లు కట్టే విషయంలో ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి, అలాగే గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల మధ్య పరస్పరం ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణ సంబంధించి బ్యానర్లు కట్టే సమయంలో కట్టొద్దని గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు వారించినట్లు తెలుస్తుంది. అయితే తాము కట్టేదని చెప్పి సతీష్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే కూడా అక్కడ కూర్చోవడంతో ఈ ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలుస్తుంది. పరస్పరం అయితే రాళ్ళు, బీరు సీసాలు దాడి చేసుకోవడంతో పలువురు గాయాలయ్యాయి. అలాగే ఈ ఘటనకు సంబంధించి భద్రతా దళాలు ఏదైతే ఉందో ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం మేరకు గాలి జనార్దన్ రెడ్డి భద్రతా సిబ్బంది కూడా కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఇరు వర్గాలను అదుపు చేయడానికి కూడా స్థానికంగా ఉన్న పోలీసులు గాలిలోకి 2 రౌండ్లు కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ మృతి చెందారో ఆ మృతి చెందిన ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన పరిస్థితి. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఉన్నారో భరత్ రెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా ఆ కేసు నమోదైంది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీరాములు, సోమశేఖర్ తో సహా మరో 10 మందిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. బ్రూస్పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బ్యానర్లు తొలగించారని, అలాగే ఏదైతే ఉన్నారో తమకు అడ్డంగా వచ్చి దౌర్జన్యం పాల్పడ్డారని కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి గాలి జనార్దన్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, శ్రీరాములు, మోత్కు ప్రకాష్ రెడ్డి, రాముడు, పాలన, దివాకర్, మార్తి ప్రసాద్ తో పాటు మరో కొందరిపై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. గుంపులుగా వచ్చి రాళ్ల దాడి, కొడవళ్లు, కర్రలు తీసుకొచ్చి తమపై దాడి చేశారని చెప్పి కూడా భరత్ రెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఏనప్పటికీ గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన కాల్పులకు సంబంధించి ఒక బుల్లెట్ కూడా తనపై హత్యాయత్నం జరిగిందని చెప్పి కూడా బుల్లెట్ కూడా మీరాకి గాలి జనార్దన్ రెడ్డి చూపించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం భరత్ రెడ్డి సిటీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ ఘటన జరిగినప్పుడు అతను స్థానికంగా లేకపోయినట్లు తెలుస్తుంది. అదే అర్ధరాత్రి సమయంలో ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే అక్కడికి వెళ్లడంతో ఈ ఘర్షణ సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే బళ్ళారి మొత్తం
పోలీసులు అదుపులో ఉంది. ఘటనకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఎవరైతే ఉన్నారో ఐజీపీ వటిక కటికర్, అలాగే ఎస్ పవన్, ఏఎస్పీ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువురు ఇంటి వద్ద ఏదైతే ఉన్నారో గంగావతి ఎమ్మెల్యే, అలాగే సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అలాగే బయటి ప్రాంతాలకు సంబంధించిన ఎవరు బళ్ళారిలోకి ప్రవేశించకుండా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది. ఘటనకు సంబంధించి మధ్యాహ్నం సమయంలో ఇరువురు ఎవరైతే ఉన్నారో సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి, అలాగే గాలి జనార్దన్ రెడ్డి కూడా మీడియా ముందు వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు స్థానికంగా సమాచారం అందుతుంది. ఏమైనప్పటికీ బళ్ళారి లాంటి ప్రాంతంలో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు సంబంధించి బ్యానర్ విషయంలో గొడవ ఉద్రిక్తలు దారితీయడం, ఒకరు చనిపోవడం, పలు గాయాలు మాత్రం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో గాలి జనార్దన్ రెడ్డి కూడా తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ భరత్ రెడ్డి తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అరాచకాలు పెరిగాయని చెప్పి కూడా గాలి జనార్దన్ రెడ్డి అక్కడ కన్నడ మీడియా మాట్లాడుతూ ఆరోపించిన పరిస్థితి. అలాగే ఇటు సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు కూడా గాలి జనార్దన్ రెడ్డి తమ ఎదుగుదలను ఓర్వలేకే తన అనుచరులతో దాడి చేశారని కూడా కనపడుతుంది స్వాతి. శ్రీనివాస్, సతీష్ రెడ్డి పరిస్థితి కూడా విషమంగా ఉంది అని తెలుస్తోంది. ఆయన హెల్త్ అప్డేట్ ఏంటి? ఆయన ఎక్కడికి తరలించారు? హాస్పిటల్కి, బెంగళూరు హాస్పిటల్కి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం నారా భరత్ రెడ్డికి అనుచరుగా ఉన్న ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అతని పరిస్థితి కూడా తీవ్రంగా గాయపడినట్టు తెలుసు. బుల్లెట్ గాయం అన్నట్లు తెలుస్తుంది. బుల్లెట్ గాయం అయిన తర్వాత ఆసుపత్రికి స్థానిక హాస్పిటల్ తరలించారు. అక్కడి నుంచి బెంగళూరు తరలించే ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మీద మనం వీడియోస్ లో కూడా చూడొచ్చు, గాలి జనార్దన్ భద్రతా సిబ్బంది కూడా కాల్పులు జరిపే వీడియోలు కూడా ఉన్నాయి. అలాగే స్థానిక పోలీసులు కూడా 2 రౌండ్లు పోలీసులు కూడా కాల్పులు జరిపిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే రాజశేఖర్ మృతి చెందాడు, పలువురు గాయపడ్డాడు. గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బళ్ళారి ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసు నమోదు కావడంతో ప్రస్తుతం ఈ నాయకులందరినీ ఇవాళ అరెస్ట్ చేస్తారా లేకపోతే క్రమం తీసుకుంటారా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కర్ణాటక హోంమంత్రి కూడా దీనికి ఘటన పైన ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన ఎందుకు జరగాల్సి వచ్చింది అని కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇటు ఇరువురు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బళ్ళారి సిటీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కూడా బళ్ళారిలోనే ఉన్నారు. అలాగే గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి కూడా బళ్ళారిలో ఉండడంతో ఏ సమయంలో ఏం జరుగుతుందని చెప్పి కూడా పోలీసులు భయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇరు వర్గాలకు సంబంధించి భారీగా కార్యకర్తలు చేరుకోవడం, అలాగే అక్కడ పరస్పరం చేతికి అందిన బీర్ బాటిల్, కట్టెలు, కొడవలు, రాళ్లతో దాడులు చేసుకున్నట్టు తెలుస్తుంది. సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో భరత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్నాడు. అక్కడ ఫ్లెక్సీలు కట్టే విషయంలో స్వయంగా సతీష్ రెడ్డి అక్కడికి గాలి జనార్దన్ ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. గాలి జనార్దన్ ఇంటి వద్ద ఉన్న సమయంలో, సతీష్ రెడ్డి ఉన్న సమయంలో ఈ పరస్పరం రాళ్లదాడులు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ విభాగం సంబంధించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు చెప్తున్నారు. ప్రధానంగా గాలి జనార్దన్ తో పాటు మిగిలిన వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఈ ఘటన ఏదైతే ఉందో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి ఇటు గాలి జనార్దన్ రెడ్డి అలాగే నారా భరత్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బళ్ళారిలో ఫ్లెక్సీ వివాదం తుపాకీ కాల్పుల వరకు వెళ్లింది. మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణకు ఫ్లెక్సీలు కడుతూ ఉండగా వివాదం చెలరేగింది. వాల్మీకి ఫ్లెక్సీలు కడుతూ ఉండగా వద్దని వారించారు గాలి అనుచరులు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. రాత్రి బళ్ళారిలో కాల్పులు జరిగాయి. దీంతో క్షణక్షణం భయంతో ఉన్నారు స్థానికులు. బ్యానర్ల తొలగింపు విషయంలో బళ్ళారిలో జరిగిన ఘర్షణ చేయి దాటిపోవడంతో భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పులో యువకుడు రాజశేఖర్ మరణించాడు. దీంతో బళ్ళారిలో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. గాలి జనార్దన్ రెడ్డి, సతీష్ రెడ్డి వర్గీయులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ పరిణామాలతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి రాత్రి ఘటనా స్థలానికి చేరుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. దీంతో మరోసారి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. అదే సమయంలో రాళ్లు, బీరు సీసాలు కూడా విసురుకున్నారు. రాళ్లు, బీరు సీసాల దాడి నుంచి తప్పించుకోవడానికి పోలీసులు పరుగులు తీశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎస్పీ ఆదేశాలతో గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణ రెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే భరత్ రెడ్డిలకు
నేర చరిత్ర ఉందని 25 నుంచి రౌడీజం చేస్తున్న వాళ్ళు గూండాలను పెట్టుకున్నారని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తన ఇంటి ఆవరణలో బ్యానర్లు కట్టారని, సెక్యూరిటీ గార్డ్ తన దృష్టికి తీసుకొచ్చాడని, ఆ తర్వాత బ్యానర్ కింద పడిపోయిందని అన్నారు. అయినా సరే క్షమాపణ చెప్పి బ్యానర్ కడతామని చెప్పామన్నారు. అయితే తన ఇంటి ముందు రోడ్డుపై ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి, చానాళ్ శేఖర్ కూర్చి వేసుకుని కూర్చున్నారని, వాళ్లతో పాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఇంటిపై రాళ్లు రువ్వారని ఆరోపించారు. తాను గంగావతి నుంచి వచ్చే సమయంలో కాల్పులు జరిపారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో 8 కోట్ల రూపాయలతో వాల్మీకి భవనం నిర్మించామని, ఇప్పటికే వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠించినా మళ్లీ ఎందుకని ప్రశ్నించారు.